భారతదేశం చట్టం ప్రకారం దేశ పౌరసత్వం ఉన్నవారే ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కానీ రమేష్ బాబు ఒక్కరే దేశ పౌరసత్వం లేకుండా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారన్నారు. 2009 నుంచి చెన్నమనేని రమేష్ పైన న్యాయ పోరాటం చేశారన్నారు. భారత పౌరుడు కాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో తప్పును ఒప్పుకొని 30 లక్షల జరిమానా చెల్లించాడని తెలిపారు. ఈ తీర్పుతో న్యాయస్థానాలపైన మరింత నమ్మకం పెరిగిందని శ్రీనివాస్ అన్నారు. విచారణలో ఇలాంటి పొరపాటు మరో వ్యక్తి భవిష్యత్తులో చేయకుండా ఉండాలని చెప్పండి. ఈరోజు భారతీయులు కాకుండా మీ భారతీయుల నుంచి చట్టసభలో అడుగుపెట్టి ఏదైతే ముందుకు పోతున్న సందర్భంలో అతను తప్పని చెప్పి తేలిన తర్వాత అతని పైన మన భారతదేశ చట్టాలకు అనుగుణంగా అతనిపై చర్యలు తీసుకోమని చెప్పండి డిక్లేర్ చేసి ఇందులో సిఐ విచారణ చెప్తున్నందులో బాగా నన్ను తెలిసిన స్టేట్మెంట్లో రికార్డ్ చేసుకున్నాను. ఈరోజు చట్టపరంగా అతను తప్పు చేసేది తేలింది కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరొకరు చేయకుండా ఉంటారని చెప్పిన ఒక భావం. చట్టంలో తోటి